హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఎవరైతే గేమింగ్ ఫోన్ కొనాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి గేమింగ్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది మార్కెట్లోకి. వివో T3 అల్ట్రా. ఈ ఫోన్ మనకి బిగ్ బిలియన్ డేస్లో కానీ అమెజాన్లో సంథింగ్ ఆ డేస్లో కొంచెం ప్రైజెస్ అయితే డ్రాప్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి పాజ్ చేసి చెక్అవుట్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క డీటెయిలింగ్ వీడియోస్కి వెళ్తే మాత్రం 6.78 1.5K అల్ట్రా క్లియర్ 3D AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంది. ఇందులో మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది మనకి మంచి గేమింగ్ ఫోన్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి 4500 నీట్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. P3 సినిమా గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది. మంచి డిస్ప్లేనే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆ బడ్జెట్లో పరంగా చూసుకున్నా కూడా ఇదైతే మంచి కాంపిటేటివ్ డిస్ప్లేనే. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50MP IMX921 iOS మెయిన్ కెమెరాతో పాటు ఇందులో మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి రింగ్ లైట్ అనే పేరుతో కాకుండా ఆరో లైట్ అనే పేరుతో అయితే మనకి ఫ్లాష్ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి 50MP సెల్ఫ్ కెమెరాను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గానే ఉంటుంది. మనని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా ఇందులో మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఇంకేమైనా చేంజెస్ ఉంటే బాగుంటుందా అని అనిపిస్తే మీరైతే కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5Xతో పాటు UFS 3.1తో అయితే ఈ ఫోన్ వస్తుంది. మేబీ ఇందులో మనకి 3.1 కాకుండా 4 ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉండేది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB 128, హై ఎండ్ వచ్చేసి 12GB 256. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క మెయిన్ మనం చెప్పినట్టు గేమింగ్ అనేది మనకి ఇందులో ఒక జనరల్గా మనం చూసుకుంటే ఇందులో మనకి ఫ్లాట్ చిప్ ప్రాసెసర్ అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఇది. మీడియాటెక్ పరంగా ఇదైతే ఒక మంచి ఫ్లాట్ చిప్ ప్రాసెసర్ ప్రస్తుతానికి అయితే మార్కెట్లో. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే గేమింగ్ అయితే మంచి గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి గేమింగ్ అన్నప్పుడు బ్యాటరీ కూడా కావాలి కాబట్టి 5500 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇది మనకి. అలాగని చెప్పి మనం ఎప్పుడు దాన్ని వాటర్లో అయితే ఉంచలేము. జస్ట్ వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ అని కంప్లీట్గా కాదు. అలాగని ఎప్పటికీ అట్లా పెట్టలేం. కానీ ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క 5G బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి మంచి 5G బ్రాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. జనరల్గా మనకు అన్ని 5G ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందో మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఒక 5 seconds లోపు అయితే. లేదనుకుంటే వెయిట్ చేసి అప్పటిలోపు ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉందో మీరైతే డిస్ప్లే పైన అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే.